కేశవ మ్యారేజ్ బ్యూరో ఉచిత సమాచారం మాత్రమే. మొదటి పెళ్ళి మరియు రెండవ పెళ్ళి, 3 సహజీవనం, 4 ఇంటి పనికి వంట పనికి పనివారు కావాలా. మొదటి పెళ్లి వారు వివరణ: కులం కాపు, పేరు దైవకృప, వయసు 23, ఎత్తు 5'2", ఇంటర్ చదువుకున్నారు. వీరు క్రైస్తవ మతం, భీమవరం. అదే క్రైస్తవ మతానికి సంబంధించిన ఉద్యోగస్తులు కావాలంటున్నారు వీరు. తర్వాత 2 బ్రాహ్మణ కులం, పేరు కృష్ణ భగవాన్, వయసు 30, హైటు 5'10", డిప్లొమా చేశారు, హిందూ మతం, భీమవరం. వీరు 20,000 వరకు ఒక పెద్ద దేవాలయంలో సంపాదిస్తున్నారు. ఇంకా కొద్ది గొప్ప స్థిరాస్తులు ఉన్నాయి. 3 కులం కాపు, పేరు సతీష్, వయసు 32, 5'10" ఎత్తు, 10th చదువుకున్నారు, హిందూ కులం, ఉండి 40 నుంచి 50,000 వరకు ఇన్కమ్ ఉంది. హిందువులు ఎవరైనా చేసుకుంటానంటున్నారు. దీనికి సొంత ఇల్లు ఉంది. కావాల్సిన వారు సంప్రదించండి. 4 హరికృష్ణ, వయసు 25, ఎత్తు 5'4", 10th చదువుకున్నారు, హిందూ మతం. ఈయనకి 5 ఎకరాల సొంత పొలం ఉంది. ఇంకొక ఇద్దరితో కలిసి 40 ఎకరాలు చేపల చెరువులు, రైలు చెరువులు చేస్తున్నారు. వీరు గుడివాడలో ఉంటున్నారు. అదే కాపు కులానికి సంబంధించిన వారు కావాలంటున్నారు. మీరు సంప్రదించండి. 5 కులం పద్మశాలి, పేరు మణికంఠ, వయసు 29, 5'4" ఎత్తు, బీటెక్ చేశారు ఈయన, హిందూ మతం. సొంత ఇల్లు ఉంది. నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. వీరి సొంత ఊరు నెల్లూరు. అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా కావాలంటే మీకు అక్కడి నుంచి అక్కడికి అలా లైన్ కలిపేస్తాను. మీరు వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మాకు కమిషన్ గట్రా ఏం అక్కర్లేదు. 10 మందికి ఉపయోగపడాలనేదే మా ఉద్దేశం. ఇక రెండో పెళ్ళి. కులం రజకులు, పేరు సుజాత, వయసు 36, 5'3" ఎత్తు, 7వ తరగతి, హిందూ మతం. ఉండి సొంత ఇల్లు ఉంది. 2 ఆడపిల్లలు. ఆవిడ వీడియో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కులం కాపు, అమ్మాయి పేరు దుర్గా, వయసు 47, 5'2" ఎత్తు, 5వ తరగతి చదువుకున్నారు, హిందూ మతం, భీమవరం. ఒక అబ్బాయి ఉన్నారు. అబ్బాయి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా అమ్మాయి ఒక్క ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు. ఎవరైనా ఆవిడ ఏమంటారంటే, నాకు 47 కదండి, ఒక 50, 52 వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అన్న. తర్వాత కులం కాపు, పేరు పెద్దిరాజు, వయసు 37, 5'9" ఎత్తు, 10వ తరగతి వరకు చదువుకున్నారు ఈయన. హిందూ, అంటే డైవర్స్, అనుకోని కారణాల వల్ల డైవర్స్ తీసుకున్నారు. ఈయన బాగా తెలిసిన వ్యక్తే. ఈయన 4 సంవత్సరాల్లో ఒక సొంత ఇల్లు కట్టుకున్నారు. ఈ పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తుంటారు ఈ భీమవరంలోను. ఒక 40 నుంచి ఒక్కొక్కసారి 40,000 వస్తుంది, ఒక్కొక్కసారి 50,000 వస్తుంది, 60,000 వస్తుంది. ఎవరో తల్లి ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ వేరే చోట ఉంటారు. ఈయన ఒక పిల్ల కానీ పిల్లోడు కానీ ఉన్నా పర్వాలేదు, కాస్త నన్ను జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది అంటారు. కొంచెం టాలెంట్ ఉన్నాయని చూడండి ఎవరైనా ఉంటే. తర్వాత కులం కాపు, పేరు కేశవరావు, 42 సంవత్సరాల వయసు, ఎత్తు 5'5", 10వ తరగతి వరకు చదువుకున్నారు, హిందూ మతం. ఉండి ఈయన 7 సెంట్ల స్థలంలో సొంత ఇల్లు ఉంది. ఈయన ఒక్కళ్ళే ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. రెండో పెళ్ళి అయినా చేసుకుంటా అంటున్నారు. అయితే పిల్లలు లేని వారు కావాలంటున్నారు. 30-35 ఎవరన్నా ఉంటే చేసుకుంటాను అంటున్నారు. ఆస్తి అయితే ఒక 50 లక్షల పైన ఉంటుంది. మాది మా ఇంటి పక్కనే. ఎవరన్నా ఉంటే చూడండి. తర్వాత అమ్మాయి పేరు లక్ష్మి, తూర్పు కాపు, 52 సంవత్సరాల వయసు, 5'5" ఎత్తు, హిందూ మతం, భీమవరం.
వంట పని ఇంటి పని చేస్తారు, చలకి యాక్టివ్గా ఉంటారు. వీడికి పొలం పనులు అవి కూడా బాగా అలవాటు ఉంది. మనిషికి అనారోగ్యంగా ఏమీ లేదు. ఎవరైనా 60 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా ఉంటే 60-62లో ఉన్నవాళ్ళు ఉంటే ఈవిడి సహజీవనం కానీ లేదా మ్యారేజ్ కానీ లేదా వంట మనిషి కింద కానీ వెళ్తానంటున్నారు. మీకు ఎవరైనా ఉంటే చూసుకోండి. తర్వాత ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంటి పని వంట పని ఈ పనులన్నీ వచ్చిన వాళ్ళు. మీకు ఇంటి పనికి వంట పనికి మనుషులు కావాలన్నా, షాపుల్లోకి మిల్లుల్లోకి వాచ్మెన్లు ఎవరైనా కావాలన్నా మా నెంబర్కి ఫోన్ చేయండి. మీరు ఏ ఏరియా వారైతే ఆ ఏరియాకి మేము మీకు వాళ్ళకి ఫోన్ నెంబర్ కలుపుతాము. మాకు మీరు ఏ విధమైన ఫీజులు పక్కలేదు. మ్యారేజ్ సెటిల్ అయిన వాళ్ళ మట్టుకి మీరు ఏమన్నా ఇస్తే పుచ్చుకుంటాం, లేకపోతే లేదు. ఈ మా కేశవ మ్యారేజ్ బ్యూరో సెకండ్ మ్యారేజ్కి కావాల్సిన రూల్స్: మొదటి భార్య కానీ భర్త కానీ చనిపోతే మరణ ధృవీకరణ పత్రం, 2 కోర్టు నుంచి తీసుకున్న విడాకుల పత్రం. ఇవి కంపల్సరీ. మీరు వచ్చేటప్పుడు మా ఆఫీసుకు రావడం వీలు పడితే వచ్చేటప్పుడు ఆ రోజు దిగిన ఫోటో ఒకటి తీసుకుంటండి. మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించొద్దు. మీరు ఒంటరిగా రండి, ధైర్యంగా జంటగా వెళ్ళండి. మీ కేశవ మ్యారేజ్ బ్యూరో, భీమవరం. ఈ కేశవ ఛానల్ ఫాలో అవ్వండి. ఇందులో మీకు డైలీ ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, వంట మనుషులు, ఇంటి పని చేసేవారిని మీకు పరిచయం చేస్తాం. అందరికీ నమస్కారం. మీ కేశవ ఛానల్.